మార్క్ స్టారింగ్ బై కిచ్చా సుదీప్. ఇది జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందండి. తెలుగులో గూడా అవైలబుల్‌లో ఉంది. స్టోరీలోకి వెళ్తే కిడ్నాప్ అయిన 18 మంది చిన్న పిల్లలకి కాబోయే సీఎంకి లింక్ ఏంటి? ఆ సీఎం ఎందుకు చిన్న పిల్లల్ని కిడ్నాప్ జేస్తాడు అనేదే ఈ ప్లాట్ లైన్ మొత్తం ఉంటది. సో, మనకి ఈ ప్లాట్ లైన్ జూస్తున్నంత సేపు 'ఖైదీ' లేకపోతే ఇదే కిచ్చా సుదీప్ గారిది లాస్ట్ ఇయర్ వచ్చిన 'మ్యాక్స్' మూవీ ఇన్‌స్పిరేషన్, కొన్ని సార్లు 'విక్రమ్' మూవీ ఇన్‌స్పిరేషన్ గూడా ఉంటది. ఈ మూవీకి ఉన్న పాజిటివ్ అండ్ నెగెటివ్ ఏంటి అనంటే, కిచ్చా సుదీప్ గారే అండి. ఆయన యొక్క ఆరా గాని, లేకపోతే ఆయన యాక్టింగ్ గాని సినిమాకి హెల్ప్ అయింది. ఎట్ ద సేమ్ టైమ్ ఒక స్టార్ హీరో ఎంట్రీ అయితే సినిమా స్టోరీ డైల్యూట్ అయిపోతది అనడానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక మంచి సీన్ పడిద్ది పోలీస్ స్టేషన్‌లో. బట్ ఆ సీన్ మధ్యలో సాంగొస్తది. అరె! ఎందుకురా సాంగ్ ఇప్పుడు అవసరమా అని అనిపిస్తది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'కిచ్చా సుదీప్' గారు 'అర్జున్ మార్కండేయ'గా బాగానే యాక్ట్ జేశారు. బట్ ఆయన లుక్స్ ఎందుకో భయ్యా తేడా కొట్టినాయి. మనకెందుకో 'భోజ్‌పురి' సినిమా హీరోని చూస్తున్న ఫీలింగొస్తది. ఆ స్మోకింగ్ ఎక్కువ జేయడం వల్ల గావచ్చు గానీ, లేకపోతే పాన్ పరాగ్ తిన్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం వల్ల మనకి అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు.